నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ఉగాది ఈసారి మనకి 19వ తారీఖా 20వ తారీఖా అనే చిన్న డౌట్ అయితే ఉంది. మరి అలాగే దేవుడి పటాలు ఏ రోజు శుభ్రం చేసుకోవాలి, ఉగాది రోజు ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుంది, పూర్తి వివరాలు తెలియజేయండి. సూర్యోదయం నాడు అమావాస్య వచ్చిన రోజు అదే ఉగాది కింద తీసుకుంటాం. మనకు 19th సూర్యోదయానికి అమావాస్య ఉంది కాబట్టి ఆ రోజే ఉగాది తీసుకుంటున్నాం. సో 19వ తారీఖు కొత్త సంవత్సరం మొదలు. ఏంటి కొత్త సంవత్సరము? చైత్రమాసం అమావాస్య. చైత్రమాసంలో మొదటి రోజు అమావాస్య. ఆ రోజునే ఎందుకు కొత్త సంవత్సరం తీసుకోవాలంటే ఆ మాసంలో నవమి నాడు పుట్టిన ఆయన పేరు శ్రీరామచంద్రుడు. మనము శ్రీరామచంద్రుడికి ఇచ్చే రెస్పెక్ట్, గౌరవం వల్ల నూతన సంవత్సరంగా చైత్రమాసాన్ని తీసుకొని ఆ రోజు ఉగాది అంటున్నాం. ఫస్ట్ అది. సో రాముడు ఉంటే కొత్త సంవత్సరం ఉంది, రాముడు ఉంటే ఉగాది. ముందు రాముడికి గౌరవం ఇవ్వాలి. రాముడికి గౌరవం ఇవ్వని నీచులు ఉంటారు, వాళ్ళకు ఉగాది ఏ రకంగా పనికిరాదు. ఈ రకంగా ఈ రోజుల్లో రాముడిని విపరీతంగా దూషిస్తున్నారు, వాళ్ళకి ఉగాది అంత కలిసి రాదు. ఎవరైతే రాముడిని విపరీతంగా పూజిస్తున్నారో, రాముడిని విపరీతంగా నమ్ముతున్నారో వాళ్ళకి ఉగాది బాగా కలిసి వస్తుంది. అది పాయింట్. రాముడు మెయిన్, ఉగాది కాదు అక్కడ, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఉగాది గురించి మాట్లాడుతున్నాం మనము. సో రాముడు పుట్టిన నెల, రాముడి మాసం. సో బేసిక్గా ఉగాది రోజు చేయాల్సింది సీతారామ కళ్యాణం. తప్పకుండా సీతారామ కళ్యాణం చేయాలి. కానీ సీతారామ కళ్యాణం చేసే ముందు ఇంటిని క్లీన్ చేయాలి. నీటిలో పసుపు, యాలకులు, మీరు సువాసనలు అన్నీ మంచివి వేసి ఇంటిని క్లీన్ చేస్తే శుభ్రం అవుతుంది. ఇంటిలో ఉన్న నవగ్రహ శక్తిని క్లీన్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటి? ఇంటిని క్లీన్ చేయడం కాదు, మీరు కూడా మారాలి. ఆ రోజు అన్ని రకాలుగా కోపం, మనకు నవరసాలు ఉంటాయి కదా, అవన్నీ కంట్రోల్ చేసుకొని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి ఓ రోజు. అది మీనింగ్, ఉగాది మీనింగ్. ఇల్లు క్లీన్ చేసి ఇంటికి శుద్ధి కాదు, మనకి దేహ శుద్ధి కూడా జరగాలి. వాటర్లో ఆవు మూత్రం, గంగాజలం వేసి దాంతో స్నానం చేయాలి. గంగాజలం తీసుకొని దేవుడి పటాలకి ప్రోక్షణ చేయాలి. ఆ రోజు 16వ తారీఖు క్లీన్ చేయవచ్చు, ప్రోక్షణ ఆ రోజు ఉగాది రోజు చేయాలి. ఇక్కడ క్లీనింగ్ అనేది హౌస్కి కాదు, బాడీతో పాటు మనసుకు కూడా అని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మనిషి మారాలి. ఈ మధ్య మనిషికి అహంకారం వచ్చేస్తుంది. డబ్బు వస్తే ఎవరిని పడితే వాడిని తిడుతున్నాడు. అహంకారం వచ్చిన ముందు, అహంకారం వచ్చినంత వరకు ఒకటి, అహంకారం వచ్చిన తర్వాత ఒకటి. నువ్వెంత అంటున్నాడు. ముందు నేనేంత, నా బతికింది, నేను ఏమవుతానని భయపడేవాడు. ఇప్పుడు డబ్బు వచ్చిన తర్వాత నువ్వెంత అసలు ఎవడురాను, ఐ హ్యావ్ మనీ, బ్యాంక్ అకౌంట్ 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు లెక్క చేయడం మానేశాడు. సో ఆ రోజులు అవన్నీ తొలగిపోవాలి. అందరూ సమానమని గుర్తుపెట్టుకోవాలి. టైం వస్తే నేను రాజు, నువ్వు పనివాడు. నీకు టైం వస్తే నువ్వు రాజు, నేను పనివాడిని అవుతా. గుర్తుపెట్టుకోవాలి. ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ టైం. మనిషి గొప్పడు కాదు, వాడు టైం వాడిని గొప్పని చేస్తుంది. వాడు టైం మాట్లాడుతుంది. టైం బాగాలేనప్పుడు సింహం కూడా ఏడుస్తుంది. టైం బాగున్నప్పుడు కుక్క కూడా ఎగిరిగిరి గంతులేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. టైం ఎవరిది, కుక్కదా సింహాందా అని. అందరికీ టైం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఉగాది గురించి మాట్లాడుతున్నాము. సో దేవుడి పటాలు ఎలా క్లీన్ చేయాలి చెప్పాను, ఇంటిని ఎట్లా క్లీన్ చేయాలి చెప్పాను. ఉగాది పచ్చడి తినాలి ఆ రోజు అందరూ, చాలా మంచిది. ఉగాది పచ్చడి కరెక్ట్గా తయారు చేసుకోవాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఉగాది పచ్చడి పాడు చేసేస్తారు. చాలామందిని చూశానండి, 199 మంది ఉగాది పచ్చడి పాడు చేసేస్తారు. వస్తేనే చేయాలి, లేకపోతే చేయకూడదు. కరెక్ట్గా చేసి టేస్ట్ చేస్తే మన బాడీ బ్యాలెన్స్ అవుతుంది. ఫస్ట్ మన బాడీ బ్యాలెన్స్ అవుతే కరెక్ట్ ఆ రుచులు, షడ్రుచులు తగిలితే బాడీలో అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. లేకపోతే బాడీ డిస్టర్బ్డ్గా ఉంటుంది.
మనకు ఒక్కసారి 6 రుచులు ఒకటేసారి తగిలే అనుకోండి బాడీలో, ఆ కిక్కే వేరు, మనకు సెట్ అవుతుంది బాడీ, ఫస్ట్ ట్యూన్ అవుతుంది మన నేచర్తో, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఉగాది పచ్చడి చాలా జాగ్రత్త చేయాలి, రాకపోతే చేయకూడదు. చాలామంది చాలా కామెడీగా తీసుకుంటారు ఉగాది పచ్చడిని, ఏదో చేసేసి దాంట్లో స్వీట్ ఎక్కువ వేసేసి అందరికి పెట్టేస్తారు, అదేదో స్వీట్ డిష్ అయిపోతుంది. అట్లా కాకుండా బ్యాలెన్స్డ్గా చేయాలి కదా, అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉగాది రోజు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే మనము రామాలయం దగ్గరికి వెళ్ళి అన్నదానం చేయాలి. ఆ రోజు బేసిక్గా చెప్పేది ఏంటంటే అన్నదానం చేయండి అంటారు. నూతన సంవత్సరం అన్నదానం చేయాలి. ఎలా ఉంటుందంటే అండి, రోజు ఇవాళ నేను చీఫ్ మినిస్టర్ అయిపోవచ్చు, కానీ రేపు ఆ పదవిలో నేను ఉంటానా లేదా తెలియదు కదా. ఒకసారి ఓడిపోతే జనాలు ఎలా చూస్తారండి చీఫ్ మినిస్టర్ని? చీఫ్ మినిస్టర్ అయినా అరే వాడు ఓడిపోయారా అని వేలెత్తి చూపిస్తారు కదా. మన రాష్ట్రంలో చీఫ్ మినిస్టర్ ఒక ఆయన ఓడిపోయి వేరే అతను వచ్చాడు, ఇప్పుడు అతని గురించి ఎట్లా మాట్లాడుతున్నారు? ఇలా వేలెత్తి చూపించట్లేదా? సో అది గుర్తుపెట్టుకోవాలి. ఉగాది రోజు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని. మనం ఎంత జాగ్రత్తలో, ఎంత అణిగిమణిగి ఉంటే అంత సక్సెస్ కంటిన్యూ అవుతుంది అన్ని సంవత్సరాలు. 5 టర్ములు సీఎంగా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు భారతదేశంలో. అంటే అతను ఎంత జాగ్రత్తగా ఉంటుంటాడో ఆలోచించండి కదా. మనం ఓవర్ యాక్షన్ చేసామా, ఫినిష్, 1 ఇయర్లో చక్రం తిరిగిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి. ఉగాది మెయిన్ పర్పస్ ఏంటంటే శ్రీరాముడు జీవితాంతం సాఫ్ట్, చాలా జాగ్రత్తగా మాట్లాడేటోడు, అంటే రాముడిలా ఉండాలి, అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని. ఉగాది రోజు నుంచైనా మారిపోండి, చాలా జాగ్రత్తగా మాట్లాడండి. 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడండి, లేకపోతే అసలు మాట్లాడొద్దు. అదే శ్రేష్టం, అన్నిటికన్నా శ్రేష్టం. రాముడు కూడా చాలా తక్కువ మాట్లాడేవాడు, పెద్దగా స్పీచ్లు మాట్లాడేవాడు కాదు, చాలా తక్కువ, మినిమం అవసరం ఉన్నంతనే ముచ్చట్లు చెప్పేటోడు కాదు కూర్చొని. సో అది బేసిక్గా ఉగాది రోజు మీరు మారాలి, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీ ఇల్లు, మీ పూజా మందిరం కాదు, ముందు మీరు మారాలి, మీ లోపల మనిషి మారాలి. ఉగాది రోజు మీరు కొన్ని వస్తువులు కొంటే చాలా మంచిది. ఉగాది రోజు బేసిక్గా జనాలు నమ్మేది ఏంటంటే ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. లక్ష్మీదేవి అంటే ఎవరు? సీతాదేవి. రాముడితో పాటు సీతాదేవి ఇంటికి వస్తుంది కాబట్టి సీతాదేవికి ఇష్టమైన వస్తువులు, అంటే సీతాదేవి లక్ష్మీ దేంట్లో ఉంటుంది? ఉప్పు, చీపిరి కట్ట, ఇవి మెయిన్. ఇవి కొని పెట్టుకోవాలి. ఇవి లక్ష్మికి బాగా ఇష్టం, ఎందుకంటే లక్ష్మి తత్వం ఉంటుంది దీంట్లో. సో ఈ ఉప్పు కానీ ఈ చీపిరి కట్ట కానీ ఆ రోజు కొని పెట్టుకుంటే చాలా శ్రేష్టం. మనం కూడా చెప్తుంటాం చాలాసార్లు, అమావాస్య రోజు కొత్త చీపిరి కట్ట కొనాలి అంటారు చాలామంది. సో అది కూడా ఉగాది అమావాస్య రోజు అయితే తప్పనిసరిగా మనం ఉప్పు చీపిరి కట్ట కొని పెట్టుకోవాలి. తర్వాత 9:40 to 10 మధ్యలో మంచి ముహూర్తం ఉంది కాబట్టి ఆ సమయంలో కొనుక్కుంటే బెటర్. తర్వాత మన శాస్త్రంలో బేసిక్గా నలుపు అనేది దరిద్రానికి కొంచెం సంకేతం అంటారు కాబట్టి నల్ల రంగు వస్తువులు ఆ టైంలో, ఆ సమయంలో, ఆ రోజు కొనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ కలర్ ఒక కారు ఉంది, మీరు బ్లాక్ కలర్ కారు ఉగాది రోజు కొనకపోతే బెటర్ కదా. సో నాట్ టు బై బ్లాక్ కలర్ కార్ ఆన్ ఏ ఉగాది అని అంటారు బేసిక్గా, సాంప్రదాయ హిందూ శాస్త్రంలో అంటారు బేసిక్గా. సో ఆ రోజు మనం నలుపు రంగు వస్తువులు కొనకుండా వేరే రంగులు ఏవైనా మనం కొనుక్కుంటే బెటర్. ఎల్లో కలర్ లాంటివి వస్తువులు కొనుక్కుంటే బెటర్ అంటారు మన సాంప్రదాయ హిందూ శాస్త్రంలో. యాక్చువల్గా ఈ కలరు, ఆ కలరు, ఈ వస్తువు, ఆ వస్తువు అని చేయకూడదు, కానీ మనకు శాస్త్రం ఉంది. శాస్త్రాన్ని ఫాలో అయ్యి మన పెద్దవాళ్ళు చెప్పింది విని దాన్ని గౌరవించి, పసుపు శుభానికి సంకేతం కాబట్టి ఆ రోజు పసుపు రంగు వస్తువులు కొంటే అద్భుతం. ఎప్పుడైనా పసుపు అనేది గురువు గ్రహానికి సంబంధించిన కలర్ కాబట్టి దానికి సంబంధించిన వస్తువులు, పుస్తకాలు, బట్టలు కొంటే చాలా మంచిది, అద్భుతం, శ్రేష్టం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ మెటీరియల్, భౌతికం.
ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాల్సిన ఈ జన్మ నుంచి వేరే జన్మకి, దాని తర్వాత జన్మకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యేది మన బుద్ధి. మన బుద్ధిని క్లీన్ చేసుకోవాలి. ఆ రోజు రాముడు ఎలా ఆలోచించేవాడో, ఎలా మాట్లాడేవారో, అది రామాయణం ఓపెన్ చేసి చదవండి, లేకపోతే రామాయణం టీవీ సీరియల్లో సినిమా చూడండి. అతను ఎలా మాట్లాడేవారో మీరు అలా మాట్లాడండి, అంతే జాగ్రత్తగా. తర్వాత చూడండి వస్తువులు ఏముందండి, ఈ వస్తువు ఆ వస్తువు శాస్త్రంలో ఉన్నది చెప్తాం, కానీ శాస్త్రంలో అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడ మీకు ఒరిజినల్ పాయింట్ ఉంటుంది చూడండి. చెప్తారు కానీ రాముడిలాగా బతకండి అంటారు, కానీ ఎలా బతకాలని ఎవరు చెప్పారు. అది మీకు మీరే మీ మైండ్ వాడి మీ జీవితాన్ని ఒక స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మంచి విశ్లేషణ అందించారు. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు గురుగారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.